తెలంగాణ శాసన మండలి రద్దవుతుందా? రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 119కి తగ్గిపోవడానికి శాసన మండలి రద్దుకున్న లింక్ ఏంటి? బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కామెంట్స్ నిజం కాబోతున్నాయా? బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో మండలి రద్దుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోందా? తెలంగాణ శాసన మండలి రద్దయ్యే అవకాశం ఉందా? అవుననే అంటోంది బీఆర్ఎస్. తెలంగాణ శాసన మండలి రద్దయ్యే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని 171 సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే మండలి ఉనికికే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉందని ఆయన చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 119కి పడిపోవడంతో ఇప్పుడు దీని ప్రభావం శాసన మండలిపై పడే అవకాశం ఉందన్నారు. ఆర్టికల్ 169, 170, 171, 172లో ఉన్న నిబంధనల ప్రకారం శాసన మండలి కొనసాగడం దాదాపు అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వినోద్ కుమార్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ నేతలు చెబుతున్న దాని ప్రకారం దేశంలో ఆయా రాష్ట్రాలు మండలిని ఏర్పాటు చేసుకోవాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 169, 170, 171, 172లో ఉన్న నిబంధనలను పాటించాలి. ఆర్టికల్ 171 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసన మండలి ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న శాసన సభ్యుల సంఖ్యలో 1/3 వంతు సంఖ్యతో కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టికల్ 172 ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 వంతుగా విభజించిన ఎమ్మెల్సీల సంఖ్య 40కి తగ్గకూడదు. అంటే ఏ రాష్ట్రంలోనైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 40 మంది ఎమ్మెల్సీలు ఉండాలి. అందుకోసం ఖచ్చితంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ రాష్ట్రంలో కౌన్సిల్ ఉండే అవకాశముంది. ఈ నిబంధన వల్లే గోవా, జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో శాసన మండలి లేదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119గా ఉంది. కానీ అప్పటికి ఉన్న చట్టం ప్రకారం ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే కలుపుకుంటే 120కి చేరింది. దీంతో 40 మందితో శాసన మండలి ఏర్పాటైంది. కానీ 2018లో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ ఎమ్మెల్యే విధానాన్ని రద్దు చేసింది. దీంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119కి తగ్గిపోయింది. దీని ప్రకారం 119లో 1/3 చేస్తే 39 మంది శాసన మండలి సభ్యులు మాత్రమే వస్తారు. కనీసం 40 మంది ఉంటేనే శాసన మండలి ఉండాలి. కాబట్టి ఈ నిబంధనల ప్రకారమే మండలి రద్దవుతుందని మాజీ ఎంపీ వినోద్ అంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంపు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే శాసన మండలి కొనసాగే అవకాశముంటుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు. కేంద్రం ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకం కావడంతో 2 ముఖ్యమంత్రులు అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. విభజన సమస్యలపై చర్చను స్వాగతిస్తూనే ఎమ్మెల్యేల సీట్ల సంఖ్యపైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు వినోద్ కుమార్. ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసన సభ్యులులో 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. నిన్నటి వరకు మండలి గురించి ప్రస్తావించని బీఆర్ఎస్ సడన్ గా కౌన్సిల్ రద్దవుతుందంటూ వినోద్ కుమార్ చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటి అన్న చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో మండలి రద్దు కోసం బీఆర్ఎస్ఏ కోర్టును ఆశ్రయిస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికను అడ్డుకోవడానికే మండలి రద్దు అంశాన్ని గులాబీ పార్టీ తెరపైకి తెచ్చిందన్న వాదన వినిపిస్తోంది.